వచ్చాక మిరియాల బదులుగా దీన్ని వాడుకోవచ్చు కాబట్టి మిరియాల బదులుగా వాడుకునే కాయలు కాబట్టి మిరపకాయలని పేరు పెట్టారట. మరి అట్లాంటి మిరియాలని మనం చక్కగా పొడి చేసుకుని టేబుల్ మీద పెట్టుకొని సలాడ్స్లో పైన చల్లుకోవటం, ఎప్పుడన్నా మొలకల మీద చల్లుకోవటం కానీ, మరి ఎప్పుడన్నా కొన్ని స్నాక్స్ తయారు చేసుకున్నప్పుడు కారానికి మిరియాలు ఎట్లా చల్లుకుని తయారు చేసుకుంటే పచ్చిమిరకాయలు మండుతాయి కాబట్టి అట్లాంటి వాటికి వాడుకోవటం కానీ, సూప్స్లో మిరియాల పొడి చల్లుకోవటం కానీ కొంచెం ఇది మెదడు కణాలను రక్షించడానికి ఇంత అద్భుతంగా పనికొస్తుంది. కాబట్టి మీకు కఫాన్ని తగ్గొస్తుంది, దగ్గు తగ్గిస్తుంది, గొంతు నొప్పులు ఉన్నప్పుడు బాగా ఉపశమనం కలిగిస్తుంది. తెలుసు ఇది బ్రెయిన్కి ఇంత మంచిగా లాభాన్ని కలిగిస్తుంది అనేది కూడా ఉంది. కాబట్టి అందుకని ముఖ్యంగా ఈ రకమైన మతిమరుపు, ఆల్జీమర్స్, డిమెన్షియా లాంటి సమస్యలతో బాధపడే వారికి మిరియాల పొడిని ఇట్లా ఆయా రూపాల్లో ఉపయోగించగలిగితే దీని నుంచి రక్షించడానికి బాగా ఉపయోగపడుతుందని విజ్ఞప్తి.